ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి యంత్రం ఉంటుంది. ఇలాంటి యంత్రం ద్వారా ఆ దేవతా శక్తిని మనము నిక్షిప్తం చేస్తాం. ఇది చూడండి, ఇలాంటి యంత్రం ద్వారా మనం వాళ్ళకు ఆ దేవతా శక్తిని నిక్షిప్తం చేయడం వల్ల ఇది చూడండి, మీరు ఇదంతా ఇట్లా ఉంది ఒకసారి ఇది పట్టుకున్నారు అంటే ఇది అట్లా ఆ దేవతా శక్తిని అక్కడ నిక్షిప్తం చేయడం వల్ల వాళ్ళకి ఆ ఎనర్జీ జనరేటెడ్ వస్తుంది. ఇది వాస్తు పురుషుడు, ఇది వాస్తు పురుషుడు కాదు. ఇది ఎవరైతే కళలు పడుతున్నాయో వాళ్ళ ఇంట్లో దాని మీద మంచం ఉంది చూడండి. ఇది మంచమా? ఎవరికైతే కళలు పడుతున్నాయో, రకరకాల కళలు పిచ్చి పిచ్చి కళలు పడుతుంటాయి, లేకపోతే ఇంకేదైనా డిస్టర్బెన్స్ లోకి వెళ్ళిపోతుంటారు, నిద్ర రావట్లేదు, అలాంటి వాళ్ళకు నిద్ర మాత్రలు వేసుకుని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ బెడ్ లో లోపమా లేకపోతే స్థలం యొక్క ప్రభావమా? ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బెడ్ మంజూష అంటాం దీన్ని. ఈ బెడ్ మంజూష అనేది బెడ్ కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే అనేకమైనటువంటి భూగర్భ దోషాలను నివృత్తి చేస్తుంది, కళలు రాకుండా కాపాడుతుంది వ్యక్తిని, నిద్ర బాగుపడుతుంది. అట్లా ప్రతి దానికి ప్రతి ఎనర్జీ ఇచ్చేటటువంటి దీంట్లో వైదిక వస్తువులు ఉంది. కాబట్టి ఆ దేవత ఏ దేవత యొక్క ఎనర్జీ లేదో ఆ దేవత ఎనర్జీని మనము అక్కడ బాగా శక్తివంతం చేస్తాం. ఆ శక్తివంతం చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఫలితం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు అంటే బాగా హెడేక్ ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి టాబ్లెట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు హెడేక్ తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. ఇలాగే మీ ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన రెమెడీ ఇస్తే ఇది కూడా అంతే రిలీఫ్ వస్తుంది. ఓకే, అయితే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు చాలా మందికి ఆదాయం బాగానే ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే చేతిలో చిల్లి కావ మిగలదు, ఖర్చు అట్లా అయిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఇంట్లో ఏ ఎనర్జీ లోపంలో ఉన్నట్టు, ఏ దిక్కున లోపం ఉన్నట్టు అంటే వాళ్ళకి జోన్స్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయండి. ఇప్పుడు డబ్బు వస్తుంది అంటే సంపద వస్తుంది అంటే దైవకృప కావాలి. ఫస్ట్ దైవకృప కావాలంటే నార్త్ ఈస్ట్ జోన్ బాగుండాలి. దైవకృప ఉంటేనే వాళ్ళకి డబ్బు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది. అలాగా సౌత్ ఈస్ట్ జోన్ ఏంటంటే అక్కడ డబ్బు ప్రవాహము ఉండాలి అంటే డబ్బు రావాలి విపరీతంగా ఇంట్లోకి అన్నప్పుడు మనకి సౌత్ ఈస్ట్ జోన్ బాగుండాలి. ఆ సౌత్ ఈస్ట్ జోన్ లోపం అయితే డబ్బు నిలబడదు. ఇంకోటి ఏంటంటే సౌత్ ఈస్ట్తో పాటు సౌత్ వెస్ట్ జోన్ కూడా బాగుండాలి. సౌత్ వెస్ట్ జోన్ అంటే స్థిరత్వం, డబ్బు నిలకడగా. మనం ఇప్పుడు మామూలుగా బీరో ఎక్కడ పెడతారండి? సౌత్ వెస్ట్ జోన్లో పెడతారు. నార్త్ ఓపెన్ చేసేటట్లుగా సౌత్ వెస్ట్ జోన్లో బీరో పెడతారు. అయితే అది స్థిరత్వం, డబ్బు స్థిరంగా ఉండడానికి ఆ జోన్ మనం ఉపయోగిస్తాం. దీంతో పాటు కుబేరుని యొక్క అనుగ్రహం ఉండాలి, నార్త్ జోన్ బాగుండాలి. ఇలా ఆ డైరెక్షన్స్ లోపం వల్ల కూడా ఏ ఒక అన్ని దిక్కులు చెప్పారు, అన్ని బాగుండాలి అంటే అంతే కదా. మరి వాస్తు ఏంటంటే ఇంటర్లింక్ ఉంటుంది. ఇప్పుడు శరీరం అవయవాలన్నీ కూడా చక్రంగా నడవాలంటే అన్ని అవయవాలు పనిచేస్తారు కానీ శరీరం బాగా నడుస్తుంది. ఇప్పుడు మీ చెవులు ఇప్పుడు నేను చెప్పింది వినాలంటే చెవులు బాగుండాలి, నన్ను చూడాలంటే మీ కళ్ళు బాగుండాలి, మీరు మంచి మాట్లాడాలంటే మీ నోరు బాగుండాలి, మీ హావభావాలు వ్యక్తపరచాలంటే చేతులు కాళ్ళు కదలాలి. మరి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని అవయవాలు బాగుంటేనే కదా మీ యొక్క ఏదైనా పని చేయగలుగుతారు. అలాగే ఇంట్లో అంత వాస్తు బాగుంటే అన్ని ఎనర్జీస్ ఉంటేనే అంతా కూడా చక్కగా మనం అనుకున్నట్టు సాధించగలుగుతాం. సో ఏ మూలన చెడిపోయింది ఏంటనేది ఆర్ఆర్ తో చేయొచ్చు. వాళ్ళ ప్లాన్ చూసిన తర్వాత కూడా మనం కన్స్ట్రక్షన్ లోపాలుగా ఉండడం వల్ల కూడా ఏం జరుగుతుంది, దానికి ఎట్లా సరి చేయాలనేటటువంటిది కూడా మనం దీంట్లో చేయొచ్చు వాస్తుపరంగా. రైట్ సార్. అట్లాగే పడక గది వాస్తుకు ఈ దానికి కూడా లింక్ ఉంటుందా? ప్రతి దానికి లింక్ ఉంటుందండి. ప్రతి దానికి లింకు లేకుండా ఏది లేదు శరీరంలో. కొట్లాడుకుంటూ ఉంటారు. అవును, అది వాళ్ళకి సౌత్ వెస్ట్ ప్రాబ్లము ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య. భార్య ఒకటంటే భర్త ఒకటంటాడు, భర్త ఒకటంటే భార్య ఒకటంటే, ఈ తగాదాలతోనే జీవితం అంతా విడాకుల వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఈ రోజున ఎక్కువైపోయినాయి, అంటే ఓపికలు నశించిపోయినాయి జనాల్లో. దానికి తోడు వాస్తుపరమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు తొందరగా వాటి యొక్క ప్రభావం చూపుతుంది వాళ్ళ మీద. కాబట్టి ఇలా అనేక సమస్యలు మనిషికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. దానికి కారణం వాస్తు అనుకోవచ్చు, దైనందిన జీవితంలో గ్రహస్థితులు అనుకోవచ్చు, వాళ్ళ కర్మఫలం కూడా అనుకోవచ్చు. కాబట్టి దీన్ని సరిచేయడానికి అనేకమైనటువంటి యంత్ర శాస్త్రాన్ని కూడా వాటికి ఏది కావాలి, సరైనటువంటి వే ఏంటి, ఏ మంత్రం చదువుకుంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు, ఏ తంత్రం చేస్తే వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉంటారు, లేకపోతే అసలు వాళ్ళు విడిపోయే వాళ్ళైనా కలిసే ఉండే వాళ్ళైనా, కలిసి ఉన్నా కూడా గొడవలు అవుతున్నాయా, విడిపోయే వాళ్ళు ఉంటే నా దగ్గరికి వస్తే మీరు విడిపోతారని చెప్పొచ్చు. ఎందుకంటే విడిపోయే వాళ్ళు ఉంటే ఎప్పుడో ఒకసారి విడిపోవాల్సిందే. మనం ఎన్ని జ్యోతిష పరిహారాలు అంటే ఏం చేయలేము. అన్నిటికీ సృష్టి ఉంది అంటే కొన్నిటికి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తుంది అంటే
కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే విడిపోయే వాళ్ళు ఎప్పుడు విడిపోతారు, వాళ్ళు ఎవరు ఆపలేరు వాళ్ళు, అవును అదేదో టైం వచ్చినప్పుడు విడిపోతారు. అవును ఎన్ని గొడవలు పడ్డా కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు, వాళ్ళు గొడవలు పడతారు మళ్ళీ కలిసి ఒక దగ్గరికి అవుతుంటారు. ఇట్లా అనేక రకాలమైనటువంటి పద్ధతుల్లో మనుషులు ఈ రోజున ఉంటుంటారు. దానికి ఏంది అనేటటువంటిది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళు విడిపోయే వాళ్ళ కలిసి ఉండే వాళ్ళ, విడిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు క్లియర్గా ఎప్పుడో మీరు విడిపోయే వాళ్ళే, మీరు జాగ్రత్త పడండి, ఏదో రకంగా మీరు కోర్టు తగాదాలకు వెళ్లకుండా సామరస్యంగా మీరు సెటిల్ చేసుకోండి చెప్తాం. లేదు మీరు కలిసి ఉండే వాళ్ళు మీ గొడవలు వస్తున్నాయంటే ఏ కారణం చేత మీకు గొడవలు వస్తున్నాయి దానికి మేము సరి చేస్తాం. ఇట్లా ఏ రకంగా వాళ్ళు ఏ సమస్యలు సఫర్ అవుతున్నారో ఆ సమస్యను పసిగట్టి వాళ్ళకు సరైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి సైంటిఫిక్ మెథడు, వైదిక పద్ధతిలో జ్యోతిష్యము, వాస్తు రెండు పద్ధతుల్లో కూడా అనాలిసిస్ చేసి ఏ పద్ధతుల్లో వీళ్ళు చేస్తే వీళ్ళకి సరైనటువంటి పరిహారం దొరుకుతుంది, వీళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారనేటటువంటిది రెండు రకాలుగా చూసి వాళ్ళకు మనం న్యాయం చేస్తున్నాం అనమాట. సూపర్. ఇంకొకటి సార్, చాలా మందికి ఆర్థిక కష్టాలు, ఆరోగ్య నష్టాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. సో అంటే ఇంట్లో పెట్టకూడని ప్లేస్లో ఏదైనా వస్తువు పెడితే ఇట్లాంటి పరిస్థితి వస్తుందా? అవును, ఎందుకంటే ఏ స్థలంలో ఏది ఉండాలో అది ఉంటేనే అది వాస్తు ప్రకారంగా కరెక్ట్ అవుతుంది. అదంతా వాస్తు శాస్త్రంలో 45 దేవతాస్ మీద కూడా బెడ్రూమ్ ఎక్కడ రావాలి, ఏ జోన్లో రావాలి, ఏ దేవత మీద రావాలి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఏ దేవత మీద రావాలి, డ్రాయింగ్ రూమ్ ఎక్కడ రావాలి, కిచెన్ ఎక్కడ రావాలి, వాళ్ళ యొక్క డైరెక్షన్ బట్టి అక్కడ ఉన్నటువంటి స్థలము ఏ డైరెక్షన్ లో ఉందో, ఎన్ని డిగ్రీలకు తిరిగిపోయిందో, ఎంత టిల్ట్ అయిందో మనకు తెలియదు. కాబట్టి ప్రాపర్గా ఆ స్థలంకి వెళ్ళిన తర్వాత అది చూసాక ఆ లొకేషన్ బట్టి అది ఏ స్థలంలో ఏముండాలో కట్టుకునే వాళ్ళకైతే ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళకేమో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అయినా కట్టుకొని ఉన్న వాళ్ళకేమో ఏమి సరి చేసుకోవాలో చెప్తాము. లేదు నూతనంగా గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు వాళ్ళకు నూతనంగా ప్లాన్ ఏ పద్ధతి ప్రకారం ఇవ్వాలనేటువంటిది ఎలాంటి దోషాలు లేకుండా ముందే ప్లాన్ ఇస్తాం. ఏ దేవత అది మీద ఏమి రావాలి అనేటువంటిది క్లియర్గా మనం 45 దేవతాస్ను బేరే చేసుకుని మేజర్ చేసుకుని ఏ దేవత మీద ఏది వస్తే వాళ్ళకు గ్రోత్ ఉంటుంది. సూపర్. ఏ ప్లేస్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకు గ్రోత్ అవుతారు, చదువు బాగా అప్పుతుంది అనేటటువంటిది కూడా శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి ఏది జరగాలన్నా వాస్తుపరమైనటువంటి విషయాలపైన అవగాహన మనము వాళ్ళకి కల్పిస్తాం. అంటే ఏ దోషాల వల్ల మీరు బాధపడుతున్నారో వాళ్ళకు క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రెమెడీ చేస్తాం. బలవంతపు రెమెడీస్ అయితే ఎవరికి చెయ్యము, ఎవరిని మోసపూరితంగా చేసేది అయితే ఏమీ లేదు. దీంట్లో క్లియర్ కట్గా మీకు ఈ ప్రాబ్లం ఉంది ఉన్నప్పుడు వాళ్ళు సఫర్ అవుతుంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది మనం చెప్పింది. కాబట్టి అలాంటి జరిగేటటువంటి ఇలాంటి వాస్తు పరిహారాలను కూడా మనం చేసుకోవచ్చు. సో ఇంటి ప్రధాన ద్వారమే ఇంటి మొత్తం వాస్తుని కానీ ఎనర్జీని కానీ శాసిస్తుంది అంటారు. సో నిజమైన సార్ అది? అంటే ప్రధాన ద్వారము అని ఒకటే చెప్పలేము, అది భాగాల్లో అదొక పార్ట్. ఆ ప్రధాన ద్వారం అనేటువంటిది ఎందుకంటే ద్వారం గుండానే బయటకు వెళ్తాం, ద్వారం గుండానే లోపలికి వస్తాం. కాబట్టి ఎక్కడైతే సరైనటువంటి జోన్లో మనకి 32 ఎంట్రన్స్ అని చెప్పి వాస్తు ప్రకారం ఉంటాయి, 32 పాదాలు ఉంటాయి. ఏ జోన్లో అంటే ఏ దిక్కులో ఏ ఎంట్రన్స్ కరెక్ట్ సరైనటువంటిది అని నూతనంగా కట్టుకునే వాళ్ళకైతే కరెక్ట్గా ప్లాన్ చేసి ఇవ్వచ్చు.